BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాటల కందని ఘోరం. బిస్కెట్ల ఆశ చూపి 8 ఏళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయటంతో హత్య చేసి సమీపంలో అటవీ ప్రాంతాల్లో మృతదేహాన్ని పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బిహార్ నుంచి వచ్చి దొరవారిసత్రం మండలం నెలబల్లిలోని ఓ రైస్ మిల్లులో లాలుకుమార్, పటియాదేవి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి అనియా అనే 8 ఏళ్ల కుమార్తె ఉంది. అదే రైస్ మిల్లులో పనిచేస్తున్న బిహార్కు చెందిన దిలీప్ అనే యువకుడు బిస్కెట్లు ఇస్తానని చెప్పి చెట్లపొదలోకి తీసుకెళ్లి అనియాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయటంతో గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నేషనల్ హైవే పక్కన రైస్ మిల్లు సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన గురయ్యారు వారు. చుట్టుపక్కల అంతా వెతికారు. ఈ క్రమంలో పాప మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతాల్లో పశువుల కాపర్లు గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలిక నోటితో పాటు పలు శరీర భాగాల్లో గాయాలను గమనించారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికకు బిస్కెట్లు ఇచ్చి మరోవైపు బాలిక మృతితో తల్లిదండ్రులు లాలుకుమార్, పటియాదేవి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దొరవారిసత్రం మండలంలో నిలబల్లి విలేజ్ లో దానలక్ష్మి రైస్ మిల్ లో వీళ్ళు గత 2 నెలల క్రితం ఒక 40 మెంబర్స్ బీహార్ నుంచి రావడం జరిగింది. ఇందులో భాగంగా లల్లూక్ అనే వ్యక్తి దర్భంగా విలేజ్, బీహార్ విలేజ్. లల్లూక్ అనే వ్యక్తికి 8 years డాటర్ ఉంది. అందులో పనిచేసే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని బిస్కెట్స్ ఇస్తామని చెప్పి తీసుకెళ్ళి పక్కన 500 meters దూరంలో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఇది పాప దొరకలేదని వాళ్ళు వెతికిన తర్వాత పోలీసు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. అరౌండ్ ఈవినింగ్ పాప బాడీ ట్రేస్ ఇమ్మీడియట్గా హాస్పిటల్ చూపించడం జరిగింది. ఇది చాలా హీనమైన చర్య. దీని విషయంలో ఆల్రెడీ ఎస్డిపిఓ అండ్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చట్టపరంగా ఫిక్సప్ చేసి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది.